ప్రభువునందు ప్రియమైన వారికందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అమెరికా దేశంలో మొన్నటి రోజున దైవ సేవకుడు చార్లీ జేమ్స్ కాక్ చనిపోయాడు. తను యేసు కొరకు అద్భుతమైన సాక్షిగా హతసాక్షి అయ్యాడు. సువార్తను ప్రకటిస్తూ చనిపోయాడు. అనగా హతసాక్షి అయ్యాడు. తాను జన్మించిన తేదీ 14 అక్టోబర్ 1993, అనగా 31 సంవత్సరం, చిన్న వయసు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు రోషము పౌరుషము కలిగిన వ్యక్తి ఈ యొక్క చార్లీ. తను 18 సంవత్సరంలో ప్రభువును తెలుసుకున్నాడు, రక్షింపబడ్డాడు, యేసయ్యనందు విశ్వాసం ఉంచాడు. తను టర్నింగ్ పాయింట్ USA అని ఒక ఆర్గనైజ్ ప్రారంభించాడు. దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి దేవుని కొరకు రోషముగా పౌరుషముగా తను వాడబడినట్లుగా ఆయన సాక్ష్యం చెప్తూ ఉంది. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని యొక్క బిడ్డలు దేవుని కొరకు హతసాక్షులైపోతున్నారు. ఈ 6 నెలల్లో, అనగా ఏప్రిల్ మాసం నుండి ఇప్పటి వరకు చాలామంది ప్రొఫెసర్స్ ప్రభువునందు నిద్రించినారు. మంచి దైవిక జ్ఞానం కలిగిన వారు, వాక్యాన్ని బోధించేవారు, మర్మములను తెలిపినవారు, డిబేట్లో పాల్పొందినవారు, వారికి సాటి అయిన వారు ఎవరూ లేకుండా పోయారు. బైబిల్ జ్ఞానమును, ఇతర గ్రంథాల జ్ఞానమును సంపాదించుకున్న వ్యక్తులను ప్రజలు ఓర్వలేక హతసాక్షులుగా హతమారుస్తూ ఉన్నారు. తాను 2021లో వివాహం చేసుకున్నాడు. తను కూడా దేవుని యందు మంచి భయము భక్తి కలిగిన వ్యక్తి. తనకు 2 పిల్లలు ఉన్నారు, ఒక బాబు ఒక పాప. వారు చిన్న వయసులోనే దేవుడు మరి చార్లీని ఆయన సన్నిధికి పిలుచుకున్నాడు. తను యూనివర్సిటీ కాలేజెస్లో చక్కటి వాక్య సందేశాన్ని బోధిస్తూ అనేక యవ్వనస్తులను తన వైపునకు ఆకర్షించుకున్నాడు. అనగా యేసు వైపునకు ఆకర్షించాడు. యేసు సువార్తను రోషముగా ప్రకటిస్తూ పేదవారికి తాను సహాయాన్ని చేసేవాడు. గే మ్యారేజెస్ అంటే అతనికి ఇష్టం లేదు, ఎందుకంటే బైబిల్లో ఆ విధంగా వ్రాయబడింది గనుక తాను అలాంటి వివాహాలు చేసుకోవద్దు అని తాను చెప్పాడు. మంచి సాక్ష్యమును తను కలిగి జీవించాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మీ సాక్ష్యం ఎలా ఉంది? ఎలా ఉంది? మారు మనసు పొందారు, కానీ మీ సాక్ష్యము చార్లీ లెక్క ఉందా? ప్రవీణ్ పగడాల లెక్క ఉందా? ప్రకాష్ గంటేలా లెక్క ఉందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మరి అనేకులను ఆయన వైపు ఆకర్షిస్తూ పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు సిద్ధపడి ఉన్నావా నీవు? ట్రంప్ గారికి తను కుడి భుజముగా పనిచేసేవాడు. ట్రంప్ గారు అతన్ని చాలా ప్రేమించేవారు. పరిశుద్ధులే కాబట్టి పరిశుద్ధులను ఆయన రమ్మని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆయన రాజకీయంగా కూడా ట్రంప్ యొక్క ఎలక్షన్స్ టైంలో తను వాడబడ్డాడు. అదే ప్రకారము దేవుడు మరి 4 మిలియన్ల ప్రజలను తను ఆకర్షింపబడుతూ ఉన్నాడు. అనగా అంత మందిని ఆయన ఆకట్టుకున్నాడు. తన చావు కూడా చాలా ఘనంగా జరిగినట్లుగా న్యూస్లో చూస్తూ ఉన్నాం. అమెరికా దేశమంతా కన్నీరు మున్నీరుగా అయిపోయింది. యవనస్తులు చెడిపోతూ ఉండగా వారిని మంచి మార్గంలో నడిపించడము అది ఎంతో ధన్యకరం. కాబట్టి దేవునికి స్తోత్రం. యవనస్తులే కానీ, వృద్ధులే కానీ, నడిప్రాయం గలవారే కానీ ప్రభువునందు ఆకర్షితులము కావాలి. ఈ మాటలు వింటున్న మీరు ఈ రోజున ప్రభు వైపు చూస్తూ ఆయన అడుగు జాడల్లో మీరు నడవాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా,
దేవుడు మరి ఈ రోజున చాలామంది తను చెప్పే బైబిల్ మాటల చేత ఆకర్షింపబడి రక్షింపబడుతూ ఉన్నారు. ఈరోజు యేసును నీవు నమ్మావా? నమ్మితేనే ఆ పరలోక రాజ్యం. ఇప్పుడు చార్లీ యేసయ్య దగ్గర ఆయన కౌగిట్లో ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీవు ఆయన దగ్గర ఉండాలి అని అంటే నీవు యేసయ్యను నీ స్వంత రక్షకుడిగా అంగీకరించు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.